వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ప్రభువు అనుగ్రహించారు. తడికలపూడి వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ గారు, రిబ్కా గారు, కుమారుడు ఆదిత్య కుమార్, కుమార్తె మౌనిక సహకారం ఇచ్చారు. రాధాకృష్ణ గారికి, రిబ్కా గారికి ధన్యవాదాలు. ఆదిత్య కుమార్, మౌనిక గారులను ప్రభువు దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము అని ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. పిట్ట రాధాకృష్ణ గారు, రిబ్కా గారు బిడ్డలు మౌనిక, ఆదిత్య ఇచ్చిన సహకారం బట్టి కృతజ్ఞతలు. కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. ఈ మాసం కేబుల్ బిల్ చెల్లించుటకు, రికార్డింగ్ ఫెసిలిటీ ఫుల్ఫిల్ చేయుటకు సహాయం చేయండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరు మాకిస్తున్న ఆర్థిక గడ్డు కాలాన్ని బట్టి మిక్కిలి వందనస్తులం ప్రభు. ఈ స్థితి మాకు ఆశీర్వాదము, దీవెనకరము. మీతో మమ్మల్ని సమీపస్తులు చేస్తున్న దీనస్థితి, దీనికై మీకు నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. మీ ప్రజలతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. 10వ వచనం నుండి మనం వాక్యాన్ని చదువుదాం. నిన్నటి దినము నేను ఈ వచనం చదివాను. మరలా చదివి తర్వాత వచనాన్ని కొనసాగిస్తాను. మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ స్టేట్మెంట్ కొంచెం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరు అని నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. వండర్ఫుల్ స్టేట్మెంట్. గలతీయులు పౌలు యొక్క ఆధ్యాత్మిక బిడ్డలు. పౌలు యొక్క ఆధ్యాత్మిక బిడ్డలు పౌలు యొక్క సందేశాన్ని రెండవ మనసుతో స్వీకరించరు, ఒకే మనసుతో స్వీకరిస్తారు. దట్ ఈస్ ద ఆనర్ దే వర్ గివింగ్ టు పాల్. ఎంత గొప్ప ఆధిక్యత అండి! మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరు. నాది చాలా చిన్న సంఘం, వేళ్లల్లో లెక్కించుకోవచ్చు. మా సంఘంలో నా చేత బాప్తిస్మం పొందిన బిడ్డలు ఉన్నారు. వారికి నేను ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు వారు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరు. నేనేదైతే వారి ఎదుట ఉంచానో దానిని యాజ్ ఇట్ ఈస్గా తూచ తప్పకుండా ఫాలో చేయటానికి, ఆధ్యాత్మికంగా మాట వినటానికి వాళ్ళు ఉపక్రమిస్తారు. పౌలు యొక్క అధికార ముద్ర ఆధ్యాత్మికంగా వారి మీద బలంగా ఉంది అంటానికి ఈ మాట ఉదాహరణ. సంఘానికి క్రమశిక్షణ కావాలి. మొదట సంఘము దైవ సేవకుని యొక్క ఆధ్యాత్మిక పెంపకంలో ఎదగాల. సంఘము దైవ సేవకుని ఫాలో చేయాల. దైవ సేవకులు
వాక్యానుకూలమైన మాట ఏది చెప్పితే దానికి లోబడటం సంఘం యొక్క విధిగా సంఘం నేర్చుకోవాలి. మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. కాన్ఫిడెన్స్ అబౌట్ హిజ్ స్పిరిచువల్ చిల్డ్రన్. ఆధ్యాత్మిక బిడ్డల పట్ల స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు. చూడండి, సంఘము వేరు, సమాజము వేరు. నేను మొదటి నుండి చెబుతున్నాను. సమాజము వేరు. సమాజము సాధారణ ప్రజానికం. సంఘము క్రీస్తు రక్తము చేత వెలబెట్టి కొనబడి పరిశుద్ధాత్మను వరం కలిగిన వారు సంఘము అంటే. మనం చూస్తున్న ఈ సంఘాలు కాదు. లూథరన్ సంఘం, సిఎస్ఐ సంఘం, ఆర్సిఎం సంఘం, పలానా సంఘం కాదు. నాట్ బై నేమ్ దీస్ లోకల్ చర్చెస్. ఇది కాదు. సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘం ఉన్నదే, ఈ సార్వత్రిక సంఘం క్రీస్తు యొక్క శరీరం మరియు పరిశుద్ధాత్మకు ఆలయం. అగ్ని బాప్తిస్మం అంతరంగంలో కలిగిన వారు అన్నమాట. ఆత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం, ఇవన్నీ కూడా అర్థం ఏంటంటే ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విశ్వాసము చేత పరిశుద్ధాత్ముని అంతరంగంలో నివాసంగా కలిగిన స్టేటస్. కాబట్టి అట్లాంటి వారు దైవ సేవకునికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు. నా దగ్గర కొంతమంది సహోదరులు పనిచేస్తుంటారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారంటే ఒక పని చెప్తే దాని గురించి మళ్ళీ రెండోసారి వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. అట్లాంటి కాన్ఫిడెన్స్ నాకు క్రియేట్ చేశారు వాళ్ళు. నేను రూఢిగా నమ్ముతున్నాను. ఈ అబ్బాయికి పని చెప్తే ఇది నేను మర్చిపోవచ్చు. రూఢిగా నమ్ముతున్నాను. ఇట్ షోస్ us the relationship and the influence over the disciple of a master. ఒక యజమానుని యొక్క ప్రభావం దాసుని మీద ఉన్నది అంటానికి ఇది ఒక గొప్ప రుజువు. గలతీ సంఘానికి ఉత్తరంలోనే రాసేస్తున్నాడు, నేను రూఢిగా నమ్ముతున్నాను, మీరు మరోలా తలంచుకోరు. నేనే భావంతో అయితే మీకు చెప్తున్నానో ఆ భావాన్ని మీరు క్యాచ్ చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్? దే న్యూ ద హార్ట్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ ఫాదర్ పాల్. వారి ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి పౌలు యొక్క మనస్సు, హృదయము, దాని యొక్క యథార్థత వారు ఎరిగిన వారు. కాబట్టి వాళ్ళు అలా చేయరు. గుర్తుపెట్టుకోండి సోదరుడా, సోదరి. దేవుని వాక్యము మనకు ఏమని చెప్పుచున్నది? క్రీస్తు నొద్దకు నడిపించిన సేవకుడు ఆధ్యాత్మిక తండ్రి, నడిపించబడిన వ్యక్తి ఆధ్యాత్మిక కుమారుడు. ఈ ఆధ్యాత్మిక కుమారుడు తండ్రి అనుబంధంలో వన్ ఒపీనియన్, వన్ అండర్స్టాండింగ్, వన్ డెసిషన్ అండ్ వన్నెస్ ఇన్ హార్ట్. ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే నిర్ణయం, ఒకే మాట. అది పౌలు సంఘం మధ్యలో చూస్తున్నా. ఇవాళ ఇలాంటి సంఘాలు ఉన్నాయా? 8 గంటలకు బెల్లు కొడతారు, 8:30కో. 9 గంటలకు బెల్ల వచ్చేస్తారు. 10:30 గంటలకి మళ్ళా బెల్లమట్టు వెళ్ళిపోతారు. నో పర్సనల్ అక్వైంటెన్స్ విత్ పాస్టర్. దైవజనులతో అనుసంధానం ఉండదు, సంబంధం ఉండదు.
సహవాసం ఉండదు, పరిచయం ఉండదు, దైవ సేవకులకు ఆసక్తి ఉండదు సంఘాల మీద. ఏదో వస్తున్నారు పోతున్నారు, వేల మంది, వందల మంది, ఏం పట్టించుకుంటాడు? ఒక ఉపాధ్యాయుడు భౌతిక పాఠశాలలో, సాధారణ పాఠశాలలలో 30 స్టూడెంట్స్కి ఒక ఉపాధ్యాయుడు యాప్ట్. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా సరిపోతాడు. అంతకు మించి ఉంటే కనుక డబుల్ ద క్లాస్, ఆ తరగతిలో ఎక్కువ ఉన్నట్టే. మేము 10th క్లాస్లో మేము ఉన్నప్పుడు 53 మంది ఉండేవాళ్ళు. 53 మంది మేము 10thలో ఉన్నప్పుడు మా బ్యాచ్లో. ఈ 53 మందిని ఉన్న సెక్షన్ని ఓవర్ క్రౌడెడ్ సెక్షన్గా చెప్పుకునేవాడు మాస్టర్లు ఆ రోజుల్లో. చాలామంది విద్యార్థులు అయ్యా, చాలామంది. నేను ఈ మధ్యన ఒక ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ దానికి పోయాను, చూశాను. ఒక క్లాస్ రూమ్లో 100, 120, మళ్ళీ ఒక్కొక్కడు ₹1,00,000 పైన కట్టాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో లేదా ఎయిడెడ్తో పెట్టి ఒక 25-30 సంవత్సరాల క్రితం 20 మంది స్టూడెంట్స్, 30 మంది స్టూడెంట్స్ ఉంటే చాలు క్లాస్ రూమ్కి అనుకునేవారు. వేర్ ఎవర్ యూ గో, స్టాండర్డ్స్ డిక్రీజ్ అయిపోయాయి. ఇక మాస్టర్ చెప్పిందో 10 మందికి ఎక్కుతుంది. అందుకే 10 ఫస్ట్ క్లాసులు వస్తాయి, మిగతా ఎన్ని 3rd క్లాసులు, 2nd క్లాసులు వస్తాయి. అది టీచర్ లోపం కాదు, సంఖ్యా లోపం. కాన్సన్ట్రేషన్ వెరీ లిమిటెడ్గా ఉంటుంది. పౌలు ఈ సంఘం మీద కీన్ అబ్జర్వేషన్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12. తర్వాత ఆయన ఉండగానే 70 మంది ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే 500 మంది ఉన్నారు. ప్రథమంలో 3,000 మంది ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. సంఘం అంటే ఏదో ఒక మాబ్ గ్రూప్ కాదండి. ఇట్స్ లైక్ ఏ వర్క్షాప్ గ్రూప్. ఇట్స్ లైక్ ఏ వర్క్షాప్ గ్రూప్. దే ఆల్ షుడ్ లెర్న్ హౌ టు లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తులో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. చర్చెస్ మస్ట్ బీ లైక్ వర్క్షాప్స్, నాట్ ఓన్లీ ఏ క్లాస్ రూమ్స్. నేను చెప్తున్న ఈ జాగ్రత్తగా వినాలండి మీరు. ఈ పదం నేను రూఢిగా నమ్ముతున్నాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఆన్ యూ. చెప్పగలుగుతున్నారా పాస్టర్ గారు? డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాం, కార్ డ్రైవింగ్కి. మొదట చాలా కంగారు పడుతూ ఉంటాడు ట్రైనర్. కొద్ది రోజులు పోయిన తర్వాత ఓకే మై స్టూడెంట్ ఈజ్ బెటర్, నేర్చుకున్నాడు, పర్వాలేదు, మేనేజ్ చేస్తాడు అనుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఉంటాడు. బాగా ట్రైనింగ్ అయిన తర్వాత కూర్చుంటాడు హాయిగా. యూ డ్రైవ్ మ్యాన్ అని చెప్పి స్టీరింగ్ ఇస్తాడు. లైక్ దిస్, ఈ విధంగా సంఘంలో కూడా యూ షుడ్ లివ్ అండ్ యూ షుడ్ టీచ్ అదర్స్ టు లివ్. ఒక సేవకుడు తాను జీవించి తాను ఇతరులు జీవించడం నేర్పించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అలా నేర్పిస్తున్నా కొంతమందికి. కమ్ లెట్ us ప్రాక్టీస్ ద ఫెయిత్ అని. రండి మన విశ్వాసాన్ని అభ్యాసం చేద్దామని కొందరిని పిలుస్తున్నాను ఇప్పుడు నేను. సో మచ్ ఆఫ్ గ్రేట్ వర్క్ ఈస్ గోయింగ్ టు డన్. చాలా గొప్ప పని జరగబోతోంది. కనుక ఒక సంఘంలో 100 మంది తంబల మంది వెళ్ళిపోతే దే నీడ్ సో మెనీ అసిస్టెంట్ పాస్టర్స్. షీప్ షుడ్ బి అలాటెడ్. గొర్రెలు వివిధ కాపర్లకు అప్పచెప్పబడతాయి. ప్రధాన కాపరు ఒకడు ఉంటాడు 1000 గొర్రెలకి. కానీ ఉప కాపరులు ఉంటారు ఎక్కడికక్కడే మందలు కాసుకోవటానికి. ఈ మంద నీది, ఈ మంద నీది, 10 రకాలుగా డివైడ్ చేసి వాటిని ఫీడ్ చేసి నడిపిస్తుంటారు. తెలుసునా? ఒక మనిషి మెదడు చాలదండి, ఒక మనిషి యొక్క శక్తి చాలదు.
కానీ ఇవాళ క్రేజీ, పీపుల్ ఆర్ క్రేజీ. ఆఖరికి స్క్రీన్లు పెడితే వెళ్ళిపోయి ఆరాధన అనుకుంటున్నారండి పిచ్చి జనం. వేర్ ఈజ్ యువర్ షెపర్డ్? కమ్ ఆన్, టెల్ మీ ఫ్రెండ్స్. కాపరి లేకుండా తెర మీద కాపరితో ఎంతకాలం కాపురం అండి? షేమ్. అర్థమవుతుందా? నేను రూఢిగా మిమ్మల్ని గురించి నమ్ముతున్నాను, మీరు వేరొక రకంగా తలంచుకోరని నేను నమ్ముతున్నాను. పులిసిన పిండి కొంచెం ఉంటే పిండి ముద్ద అంతా పులిసిపోతుంది అని నేను మాట్లాడుతున్నాను కదూ. మాట్లాడుతున్నప్పుడు మీరు వేరేగా తలంచరనుకుంటున్నాను. బీ కేర్ఫుల్ అబౌట్ ద అదర్స్ టీచింగ్. బీ కేర్ఫుల్ అబౌట్ ద అదర్స్ టీచింగ్. జాన్ 10 సువార్త యోహాను 10లో చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. వేరొక స్వరము నిత్యము వెంటాడుతుంది, జాగ్రత్త. విశ్వాసులారా, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వేరొక స్వరం, భిన్నమైన స్వరం, అపవాది యొక్క స్వరం బైబిల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంటాడు. జాగ్రత్త. బైబిలే వాడతాడు అపవాది కూడా. విశ్వాసుల దగ్గర బైబిలే వాడతాడు. యేసు ప్రభు దగ్గర ధర్మశాస్త్రమే వాడాడు. గుర్తించండి మిత్రులారా. వాడు మీకు ఇష్టం లేని దానిలోంచి మాట్లాడు, మీకు ఇష్టమైన పోర్షన్లోంచే మాట్లాడతాడు. మిమ్మల్ని డీవియేట్ చేసేస్తాడు. జాగ్రత్త. మీకు వేరే ఆలోచనలు పుట్టిస్తాడు. జాగ్రత్త. వాక్యముపై మరొక వ్యర్థ ఆలోచనల వైపు మీరు నడవకూడదు. ఇది పౌలు ఈనాటి మనకు కూడా ఇస్తున్న సందేశం. మీకు బిగ్ బ్యాంగ్ థియరీ తెలిసే ఉంటుంది. బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక విస్ఫోటనం చేత ఈ విశ్వం ఆవిర్భవించింది, దేవుడు కాదు అని వాళ్ళు అన్నారు. విస్ఫోటనాన కలిగిన శబ్దం ఉందే, శబ్దము వలన విస్ఫోటనం జరిగింది. బైబిల్ శబ్దము చేత ఈ సృష్టి నిర్మించబడింది. ఆ వాక్యము క్రీస్తే. వాళ్ళు గ్రహించరా సైన్స్ వెంబడిస్తున్నవారు. ఆ నేపథ్యంలో ఒక 4 ప్రధానమైనటువంటి ఫోర్సెస్ మొట్టమొదట కలిసి ఉన్నవని, ఆ తరువాత ఒకటి అందులో నుంచి విడిపోయినదని, దానిని స్వీకరించడానికి మరొకటి దాని నిమిత్తం వచ్చిందని, అది మరలా మొదటి కూటమిని చేరగా మొదటి కూటమి నుండి రెండవది మరలా తిరిగి వేరైన దాని ఎందుకు వచ్చినదని, ఇప్పుడు రెండు విడిగా ఉన్నవని, ఆ 4 తిరిగి కలుసుకుంటే సృష్టి అంతమైపోద్దని చెప్పారు. టూకీగా చెప్పారు. ఇది కూడా దేవుల్లో కరెక్ట్గా జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరియు సంఘం. నేను దీని మీద అట్రాక్ట్ అయ్యి కొన్ని రోజులు చాలా పేపర్ వర్క్ చేశాను. ఆఖరికి ఎట్లా వెళ్ళిందంటే, జాగ్రత్తగా రాలి, ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. బీ కేర్ఫుల్. వాక్యంలో నుండి ఎప్పుడు డీవియేట్ అవుతాం అప్పుడు జరిగే ప్రధానమైన ప్రమాదం చెప్తున్నా. సంఘాన్ని కూడా దేవుడనే కాన్సెప్ట్కి వెళ్ళింది. ఒక విధంగా చూస్తే మీరు దైవములని చెప్పుచున్నాను అంటాడు, క్రీస్తులో శరీరం అంటాడు, మీరు ఒకే మూర్తి అంటాడు. ఇన్ని అన్నా కూడా సంఘమే కదా. సంఘము దేవునిగా పిలువబడకూడదు. దేవుడు వేరు, సంఘం వేరు కదా. కానీ ఆ థియరీని పట్టుకొని నేను బైబిల్ అప్లై చేసేటప్పటికీ నేను ఒక్కసారిగా ఉలిక్కిపడే అంత డైవర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. సంఘము పాపాన్ని ఎక్స్పీరియన్స్ చేసి విడుదల పొందినవారు. దేవునికైతే అనుభవం ఉండదు. సో ఒక్కసారి పాపాన్ని ఎక్స్పీరియన్స్ చేసినందున వీ కాంట్ బి కాల్డ్ యాజ్ గాడ్. మన దేవునిగా పిలువబడలేము. హీ గ్రేస్డ్ us టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుడు మనకు కృపనించి పిల్లలు అవటానికి అనుమతించాడు తప్ప మనం దేవుడు అయిపోము.
దేవుని సారూప్యం కలుగున్నాం తప్ప దేవులం కాలేం మనం. నేను చెబుతున్నాను, జాగ్రత్త, చిన్నగా తప్పిస్తాడు సాతాను. నేను డెవలప్ చేసినంత చింపి అవతల బారేశాం. వేరొక తలంపు పుట్టిస్తాడు, జాగ్రత్త. వాక్యాన్ని మాట్లాడుతుంటే వింటుంటే మధ్యలో జొరబడి ఆ థాట్ని డైవర్ట్ చేస్తాడు సాతాను. ఐ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. సహోదరుడా, సహోదరి, దేవుని సేవ అంటే సామాన్యం కాదు. ఇది దురాత్మ శక్తులతో పోరాటం. మనం అర్థం చేసుకోవాలి. మనము పోరాడుతున్నది దురాత్మ శక్తులతో అని మనం గుర్తెరగాలి. ఎప్పుడు గుర్తెరుగుతాం? మనలో కలుగుతున్న శరీర ఇచ్ఛలు, ప్రేరణ, భావన సాతాను యొక్క ప్రభావం వెనకాలుంటుంది. మనం అర్థం చేసుకోవాలి. ద్వేషం, కోపం, అసూయ, మత్సరం, దురాశ, కామ వికారం, ఇవన్నీ మరులు కొల్పేటువంటిది సిన్ఫుల్ నేచర్. ఈ సిన్ఫుల్ నేచర్ని ఇన్కల్ట్ చేసేది సాతాను. ఈ ప్రాచీన ప్రభావాన్ని ప్రభావితం చేసి ఫోర్స్లోకి తీసుకురావడానికి యత్నం చేసే ఒక దుష్టశక్తి ఈ లోకంలో పనిచేస్తోంది. వాడి పేరు అపవాది. వాడు వేరొక విధంగా తలంచేటట్టు చేస్తాడు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు మోర్ క్లారిటీ, చాలా స్పష్టత ఉండేటట్టుగా చూసుకోవాలా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. గ్రహించడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం, ఆటంకం, కష్టం లేకుండా కమ్యూనికేట్ చేయగలగాల. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సంఘానికి చెప్పిన ఈ ఒక్క మాట మనం ఆలోచిస్తే ఎంతో అర్థం ఉన్నది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక సేవకునికి సంఘము అటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అటువంటి స్థిర నిశ్చయం కలిగించాలా, అటువంటి స్టీవర్డ్షిప్ ప్రజెంట్ చేయగలగాల. మనం చేస్తున్నామా? నాకు పని అప్పచెప్తే, నాకు ఒక పని అప్పచెప్తే ఆ పని నేను చేసి తీరుతానని నమ్మకం ఉందా? ఇవాళ పెద్ద పెద్ద దైవ సేవకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, పెద్ద ర్యాంకర్స్, ఒక మాట చెప్తే దాని మీద నిలబడటం కనపట్టల్లా, ఒక అచీవ్మెంట్ కనపట్టల్లా. ఎందుకని? అది ఇప్పటికే మనలో లోపం, సంఘంలో. దాన్ని దిద్దుకోవాలి. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. ఒక్క మాట వినండి, సింపుల్. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడైతే కలవరపెట్టేటువంటి ఒక బోధ వస్తోందో, నీ స్పిరిట్ అది ఎక్నాలజీ చేస్తుంది, మీ ఆత్మ దాన్ని తెలుసుకుంటుంది అన్నమాట. వెంటనే మీలో ఆ రిపల్స్, అవి ఆ అలలు స్టార్ట్ అయిపోతాయి. అలలు ప్రారంభమవుతారు. ఏమిటి మాట్లాడుతున్నాడు ఇతను? ఎవరైనా యేసుక్రీస్తుని దేవుడు కాదని మొదలుపెట్టారనుకోండి, మీ ఆత్మకు తెలిసిపోతుంది వెంటనే. అరే, ఇట్లా వెళుతున్నాడేమిటి, ఇట్లా మాట్లాడుతున్నాడేమిటి. చాలామంది పెద్ద పెద్ద బోధకులు అబద్ధ బోధన ప్రతిపాదన చేస్తున్నప్పుడు చిన్న చిన్న విశ్వాసులు ఐడెంటిఫై చేయగలుగుతారు. చిన్న చిన్న విశ్వాసులు ఐడెంటిఫై చేస్తారు. నేను ఉదాహరణ చెప్తాను. మనకి టెలివిజన్లో చాలా రకాలైనటువంటి టీచింగ్స్ వింటూ ఉంటాం మనం. ఆ టీచింగ్స్ వింటున్నప్పుడు మనకి బైబిల్లో ఈ టీచింగ్ ఎక్కడ కాంట్రడిక్ట్ అయ్యింది అనేది చాలా సులువుగా అర్థమైపోతుందండి. చాలా సులువుగా అర్థమైపోతుంది. వేర్ దట్ టీచింగ్ వాజ్ కాంట్రడిక్టరీ విత్ ద బైబిల్, ఆ సెన్స్ ఉంది చూశారు, అది విశ్వాసికి పరిశుద్ధాత్మ ఇస్తాడు.
కాబట్టి మిమ్మల్ని కలవరపెడుతున్న వాడికి శిక్ష. మీరు కలవరపడకండి. యోహాను 14:1. మీ హృదయములను కలవరపడనీయద్దు. డు నాట్ డైవర్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ జీసస్ ఎలోన్. ఆయన మీద నుండి మీరు మీ దృష్టి మరల్చవద్దు. అపవాది మిమ్మల్ని ఏం చేయలేడు. హెబ్రీ 12:2. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ. ఇంకొక మార్గం లేదు, ఇంకొక దృష్టి లేదు. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. టీవీగా సాగిపోవటమే, శిలువ దర్శనమే, వేరొక మార్గం లేదు. ఇవాళ లోకమంతా, సంఘాలన్నీ కూడా లోకల్ చర్చెస్ అంత దీవెనల వైపు చూస్తున్నారు. యేసు వైపు చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా? శ్రమ పడాలి అని అర్థమవుతుంది, బాధను ఉండాలని అర్థమవుతుంది, సహనం ఉండాలని అర్థమవుతుంది. క్రీస్తు కొరకు మనం ప్రాణం ఇవ్వాలని అర్థమవుతుంది. ఇఫ్ యు డైవర్ట్, వెండి బంగారాల వైపు చూచావో నువ్వు పడిపోతావు మిత్రమా. దీవెనల వైపు చూచావో నువ్వు పడిపోతావు మిత్రమా. వద్దు. దిస్ ఈజ్ ద లాస్ట్ అవర్. ప్లీజ్ అబ్జర్వ్. ఇది చివరి గడియ. వచ్చేసాం చివరికి. ప్రభు రాకడ సమీపిస్తోంది. సిద్ధపడదాం, సిద్ధపడదాం. బోధ జాగ్రత్త, క్రైస్తవ క్రమశిక్షణ జాగ్రత్త. లోకాన్ని క్రీస్తు యొద్దకు లాక్కునొచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దాం. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం తడికలపూడి వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ గారు, రెబక్క గారు, కుమారుడు ఆదిత్య కుమార్, కుమార్తె మౌనిక. వీరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మాసం 5 ఎపిసోడ్సే వచ్చాయి. 5 ఎపిసోడ్స్లో 2 రెగ్యులర్ ఎపిసోడ్స్, 3 ఎపిసోడ్లే వచ్చాయి. కాబట్టి ప్రార్థన సహకారం కావాలా. ఇది గడ్డు కాలం మాకు. బట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్, వీఆర్ ఎంజాయింగ్ దిస్. వీ ట్రస్ట్ గాడ్ జీసస్. యేసు అని దేవుని మీద నమ్ముకున్నాం. ప్రార్థన. మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, మిక్కిలిగా ఆదరిస్తున్న తండ్రి, వందనాలు. మీ కృపకై కృతజ్ఞతలు, నేటి వాక్యముకై కృతజ్ఞతలు. మమ్మల్ని సరిచేస్తున్నందుకు స్తోత్రాలు. మా జీవితాలు మార్చము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.